అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ రచయిత సుదర్శన్ పద్మశాలి. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ది సుదర్శన్ పద్మశాలి. నేను తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుంచి, మోర్తాడు గ్రామం నుంచి 55 సంవత్సరాల కిందట బాంబే వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేస్తూ తెలుగు ప్రజలకు ఉపయోగపడుతూ అనేక సాహిత్య కార్యక్రమాలు, సమాజ సేవల్లో పాల్గొంటూ నేను ఎంతో సేవలు అందిస్తున్నాను. నాకు 5 పిల్లలు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు, సంతానం అంత అయిపోయింది. నేను క్షేమంగా ఉన్నాను. జీవితంలో అనేక ఒడిదొడుకుల తర్వాత నేను 75 వసంతాలు పూర్తి చేసుకొని నేను ప్రజాసేవలో కార్యక్రమం జరుపుతున్నాను. నేను కవిగా, రచయితగా, నవల రైటర్గా చాలా అవార్డ్స్ తీసుకొని, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కానీ, దూరదర్శన్లో కానీ నా సందేశాలు, నా సాహిత్యం ప్రసారం జరిగింది. ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా నేను పాల్గొన్నాను. అమృత భారతి అభినందనలో 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా అనేక సార్లు ఆకాశవాణిలో నేను కవితలు నా ప్రచారం ఉన్నాయి. ఇవన్నిటితో నేను ఒక చిన్న కవిత: చీకటిని భరిస్తే సూర్యోదయ దర్శనం, కష్టాలు ఓర్చుకుంటే అభ్యుదయ సమదర్శనం, దేశమును ప్రేమిస్తే మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, కర్మభూమిని ప్రేమిస్తే ఆదరణ, జన్మభూమిని ప్రేమిస్తే ఆదర్శం, సంస్కారం రక్షిస్తుంది, సమయస్ఫూర్తి బతికిస్తుంది, అనవసర వ్యక్తులతో సమయాన్ని, అనవసరంగా సంపాదనను వృధా చేయకు, ఒకసారి బాల్యం నెమరు వేసుకో, వృద్ధాప్యంలో పసిపిల్లల లాంటి అమ్మ నాన్నల చిరునవ్వుల బాధ్యత మనదే అని తెలుసుకో, అపార్థాలు, ద్వేషం దరికి రానివ్వకు, అందరితో స్నేహంగా ఉండు, సమయ పాలనతో చెదరని మనసుంటే ఏ రంగంలోనైనా విజయం మనదే మనదే. ఈ విధంగా చిన్న చిన్న కవితలు రాయడము, తర్వాత నవల ప్రేమాంజలి అని నవల, తర్వాత మాధవి ఐపీఎస్ అనే నవల, 2 నవలలు రాశాను, 2 కథల పుస్తకాలు రాశాను. మొత్తం 12 పుస్తకాలు. ఇప్పుడు హెల్దీ పాట అని చెప్పి ఒక సాహిత్య మరో సంకలనం రాబోతుంది. నా సందేశం ఈ అమృత భారతి స్వాతంత్ర 75 వసంతాల స్వాతంత్ర సందర్భంగా నా సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ
దేశంను గౌరవించండి, అమ్మ నాన్నలను గౌరవించండి. దేశమును ప్రేమిస్తే దేశమును మనం ప్రేమిస్తే ఆదర్శం, జన్మభూమిని ప్రేమిస్తే ఆదర్శం, కర్మభూమిని మనం ప్రేమిస్తే దేశమును ప్రేమించబోయి, దేశమును ప్రేమించబోయి, దేశమును ప్రేమించబోయి, ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర సమరము, ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర సమరయోధులను, ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర నినాదములను, ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర నినాదములను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. వందే మాతరం, వందే మాతరం. ఈ విధంగా ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు, మనకు గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాష్ చంద్రబోస్, మన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, వీళ్ళందరూ ఎందరో మహనీయులు త్యాగం చేసినటువంటి, శ్రమ పడినటువంటి, ఇది మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం, జీవితం కల్పించినటువంటి అందరినీ గుర్తు చేస్తూ 75 వసంతాల్లో నేను అనేక కష్టాలు పడి, ఎన్నో కష్టాలకు కోర్చురు. ఎవరు కష్టాలకు కోర్చుకుంటారో వాళ్ళకే జీవితం బాగుపడుతుంది. అందుకే మన భారతదేశం ప్రపంచంలో ఆదర్శంగా నిలిచిందనంటే, ఎన్నో ఒడిదుడుకులు, మన దేశంలో ఎన్నో భాషల మనుషులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో మతాల వారు ఉన్నారు. అయినా కానీ మనం అందరం కలిసిమెలిసి ఉండి దేశమును ప్రేమిస్తూ దేశమును రక్షిస్తున్నాం. అందుకే ప్రపంచంలో మనం ఎంతో ప్రగతి చెందాం. ఇవి తలమానిక్యంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి వేదభూమి, భగవద్గీత, మన పురాణ గ్రంథాలన్నీ కూడా మనకు భారతీయ సంస్కృతి ప్రపంచంలో ఎంతో పేరుగాంచింది. ఇట్లా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ మన నిర్వాహకులకు ధన్యవాదాలు. ఎల్డి సుదర్శన్, పద్మశాలి, బొంబాయి.